मुंतजिमीन और काउंसलर कमिश्नर साहब सब आए ना, उनको सबको भी मेरे तरफ से सलाम और आदाब अर्ज है जी। ये प्रोग्राम है ना जो हमें माजूर हैं कर को बोल को पीछे रहने के लिए नहीं, सबके साथ आगे बढ़ने के लिए ये प्रोग्राम रखा गया है। आप सब भी माजूर हैं कर को बोल को पीछे रहना नहीं, सामने आना। जो भी तुम्हारे ये प्रॉब्लम्स हैं हमारे सर को बोलने को, तुम्हें सब भी जो भी तकलीफ़ है बोल को अब उससे फ़ायदा लेने की कोशिश करना, और अपने बच्चों को जो भी प्रॉब्लम्स हैं वो भी सुना को, सब भी अच्छे इससे तुम्हें तकलीफ़ दूर कर ले को, सबके समाज के साथ हल बिल को साथ आगे बढ़ने की कोशिश करने के लिए ये प्रोग्राम रखा गया है। आप सबको मालूम होना चाहिए कि और भी आपको जो भी सहूलत होना वो सब देने के लिए हमारी गवर्नमेंट, हमारे चंद्रबाबू नायडू वज़ीर आला हमारे, उन्होंने सब बात से भी हर एक गरीब को, हर एक माजूर को, हर एक औरत को भी जो कम इसमें ही, उनको सबको भी आगे लाने के प्रोग्राम बहुत अच्छे से कर रही। उसमें हमारे साथ हमारे एमएलए साहब सब बात से भी आगे बढ़ को जो भी उन्होंने निकालती की ग्रांट्स, उसमें फ़ायदा उठाने के वास्ते हमारे कदरी के वास्ते बहुत आगे बढ़ को ले लेकर आने के वास्ते उन्होंने बहुत कोशिश कर रही। उनकी कोशिश को मैं बहुत सराहती हूँ और शुक्रिया भी अदा करती हूँ। आप सब यहाँ आए हैं तो उसका सबका शुक्रिया अदा करती हूँ मैं, और मुझे ये बात करने का मौका दिया उसके वास्ते आप सबका भी और बड़े सबका भी शुक्रिया अदा करती हूँ। దినోత్సవం సందర్భంగా బైక్ లేకుంటే బాగుంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మనందరి నాయకులు, కదిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికొండ వెంకట ప్రసాద్ గారికి అందరూ తప్పట్లతో స్వాగతం పలకాలని అదేవిధంగా ఈ కార్యక్రమానికి దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్పొరేషన్ అధ్యక్షుడైనటువంటి రామాంజనేయులు గారిని, నారాయణ స్వామి గారిని, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, రూరల్ సిఏ గారికి, మున్సిపల్ కౌన్సిలర్ మురళి, సిఏ ఇస్మాయిల్ గారికి మరియు రాజశేఖర్ బాబు గారికి, రామాంజులు గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి సభా అధ్యక్షుడైనటువంటి సూర్యనారాయణ సూరి గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి దివ్యాంగులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని యాక్చువల్గా అయితే ఈ కార్యక్రమం 3వ తేదీ జరగాల్సింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమం గురించి సవివరంగా మిమ్మల్ని అందరినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఘనత మా ప్రియతమ సంక్షేమం పాటుపడుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే. అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా చెప్పగా మారదు. ఎందుకంటే మీ కష్టసుఖాలు తెలుసు ఆయనకు. అంతటి సీనియర్ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి వర్యులు మా నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మన అందరి కోసం పాటుపడే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో నేను ఉన్నాను అని ముందుకు వచ్చే ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా ఎమ్మెల్యే కందికొండ వెంకట ప్రసాద్ అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం గురించి సవివరంగా మా నాయకులందరూ, మా శాసనసభ్యులు గారు, మిగతా నాయకులందరూ మాట్లాడతారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన దివ్యాంగుల సంస్థ అధ్యక్షుడైనటువంటి సూర్యనారాయణ గారికి, వారి సిబ్బందికి, ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్, జై తెలుగుదేశం, జై వారు, జై కందికొండ.